బాధాకరం. కలెక్టర్ కూడా మరి ఈరోజు సానుకూలంగా స్పందించలేదు. చివరికి అధికార పార్టీ శాసనసభ దగ్గర పోతే ఆయన కూడా దుష్పలాడి ఈరోజు దళిత వ్యతిరేకంగా మరి మాట్లాడడం కించపరచడమే కాకుండా నీళ్లు కాదు కరెంటు కూడా కట్ చేస్తా మేము బుల్డోజర్లు పెట్టి మరో హైడ్రా తీరుగా కూలగొడతా అని చెప్పి మరి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జనతా క్యారేజ్ లాగా పనిచేస్తున్న సందర్భంలో ప్రజలకు మరి ఈ దళితులకు ఆశ్రయాన్ని ఇచ్చి ఈరోజు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రవణ్ గారి ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సహాయ సహకారాలతోని ఈరోజు ఉమెన్ రైట్స్ను మరి ఆశ్రయించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికీ కూడా దళితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ దళితులను మరి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా దశల వారీగా మా ఆందోళన కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా జై భీమ్ జై సంవిధాన్ అంటూ రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ప్రజలను మభ్యపెడుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తూ ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ నిరంకుశ వైఖరితో పేద దళిత వర్గాల యొక్క భూములను గద్దం లెక్క ఇవాళ లాక్కపోయేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లగచర్ల ఉదంతం మర్చిపోలే. ఫార్మా కంపెనీల పేరు మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లగచర్లలో పేద గిరిజనుల పైన ఏ రకమైనటువంటి దాడులు చేసి ఆఖరికి అక్కడ ఉన్నట్టు మహిళలను వృద్ధులను విచక్షణారహితంగా హింసకు గురి చేసి భూములు లాక్కోవాలని చెప్పని చేసిన కుట్ర ప్రయత్నాన్ని ఆ దుర్మార్గాన్ని మర్చిపోకముందే ఇవాళ వరంగల్ పట్టణంలో భద్రకాళి అమ్మవారి సాక్షిగా అక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు 60-70 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక దళిత కుటుంబాలను అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అభివృద్ధి పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద కనీస డ్యూ ప్రాసెస్ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లను కబ్జా చేయాలని చెప్పని కూల్చివేయాలని చెప్పని బుల్డోజర్ రాజ్యం చలాయిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత దాష్టికానికి పాల్పడుతున్నటువంటి ఒక విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడా ఇనలే భారతదేశంలో ఏమంటారు కదా ఎలుకలను వరి పొలాల్లో ఉన్నటువంటి ఒక ఎలుకలను పందికొక్కులను చంపడానికి కోసం పొగలు పెడతారు అని చెప్పని కన్నాల్లో కలుగుల్లో పొగ పెడతారు అని చెప్పనిన్నాం. అదే క్రూరమైన వైఖరి వాళ్ళ మాదిగ బిడ్డలైనటువంటి ఒక 40-50 కుటుంబాలు దళిత కుటుంబాల పైన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రయోగించింది. తాగడానికి మంచినీళ్లు కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీటి కనెక్షన్లను కట్ చేసి మీకు మంచినీటి కనెక్షన్లు కట్ చేస్తున్నాం, మీరు ఇంట్లో బతుకుతారా సస్తారా ఇల్లు ఖాళీ చేస్తారా లేరా అని చెప్పని తాగడానికి నీళ్లు లేకుండా ఇండ్లను కట్ చేసిండ్రు. ఇదే న్యాయం అంటే ఆఖరికి కరెంటు కూడా కట్ చేస్తామని చెప్పని అత్యంత పాశవికమైనటువంటి రీతిలో వాళ్ళను హింసకు గురి చేస్తే కలెక్టర్ దగ్గరికి పోయినరు. కలెక్టర్లు ఇవాళ పాలక వర్గానికి తొత్తులుగా మారిపోయి వరంగల్ కలెక్టర్ కనీసం స్పందించలేదు, న్యాయం చేయలేదు, వాళ్లకు మంచినీటి సౌకర్యాన్ని రెస్టోర్ చేయలేదు, కరెంట్ కట్ చేస్తా అన్నటువంటి వాళ్ళపైన చర్యలు చేపట్టలేదు. తగుదనమ్మా అని చెప్పని తర్వాత కమిషనర్ దగ్గరికి పోయినరు. కమిషనర్ కూడా స్పందించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ దాస్యం వినయ్ భాస్కర్ గారు మాజీ చీఫ్ విప్ అయినటువంటి ఒక దాస్యం వినయ్ భాస్కర్ గారి యొక్క నేతృత్వంలో ఆ 40-50 కుటుంబాలు చిన్న పిల్లలు ముక్కుపచ్చలాని పిల్లలు తాగడానికి నీళ్లు లేకపోతే స్కూళ్లలో కూడా పోవట్లేదు. ఇవాళ వాళ్ళందరూ కలిసి ఇవాళ వచ్చి మానవ హక్కుల కమిషన్ను కలిస్తే దయామయుడు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారు చాలా అద్భుతంగా ఆయన స్పందించినారు, మానవత్వంతో స్పందించినారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పని అభిప్రాయపడ్డారు.
తప్పనిసరిగా ఈ యొక్క కుటుంబాలకు న్యాయం చేస్తాము అని చెప్పని వారు ఆశ్వాసన ఇవ్వటమైంది. మళ్ళా మార్చి 9 నాడు ఇప్పుడు ఇవాళ సరి అయినటువంటి ఒక రీతిలో ఆర్డర్స్ జారీ చేస్తాము. తర్వాత మార్చి 9 నాడు మేము ఇచ్చినటువంటి ఒక ఆర్డర్స్ అమలవుతున్నాయా కావా అని చెప్పని మేము రివ్యూ చేస్తామని చెప్పని కూడా వారు వాగ్దానం ఇవ్వడమైంది, ఆశ్వాసన ఇవ్వడమైంది. వారికి మీడియా సమక్షంలో చేతులెత్తి మానవ హక్కుల కమిషన్కు సమయస్ఫూర్తితో స్పందించినట్టు వారికి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే అడుగుతా ఉన్నాం, ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా జై సంవిధాన్? ఇదేనా జై భీమ్? పేదోడు ఇల్లు కూల్చే హక్కు నీకు ఎక్కడిది రేవంత్ రెడ్డి? పేదవాడిని తాగునీళ్లు రాకుండా నల్లా నీళ్లు కట్ చేసి హింసకు గురి చేసి ఇల్లు లాక్కునేటువంటిది ఇది ప్రజాస్వామ్యం అవుతుందా, రాక్షస స్వామ్యం అవుతుందా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. లగచర్లు అట్లే చేస్తుంది. నీ అరాచకత్వానికి, నీ దుర్మార్గానికి, నీ యొక్క నిరంకుశత్వానికి అడ్డుకట్టలేదన్నట్టుగా ఇవాళ వరంగల్లో కూడా ఇదే రకమైన దాష్టికానికి పాల్పడతా ఉన్నాం. మేము తెలంగాణలో ఉన్నటువంటి ఒక దళిత గిరిజన సంఘాలన్నిటి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మానవత్వం పైన జరుగుతున్నటువంటి ఒక దాడిది, రాజ్యాంగం పైన రేవంత్ రెడ్డి చేస్తున్న దాడి ఇది. ఈ దాడికి వ్యతిరేకంగా తప్పనిసరిగా వరంగల్లో చిన్న 40 కుటుంబాలు కావచ్చు, నిన్న లగచెర్ల, మొన్న లగచెర్ల, నిన్న వరంగల్, రేపు ఇంకో ఊరవుతుంది. ఈ దుర్మార్గుల యొక్క దురహంకారాన్ని అణచివేయాలంటే సంఘటితంగా మనం ఈ అత్యాచారానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా పోరాడాలా. వాళ్ల కోసమైనా కాదు, భవిష్యత్తులో ఇటువంటి ఒక అడ్డమైన పనులు చేయకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని కట్టడి చేయడం కోసం సంఘటితమవుదాం, సమైక్యమవుదాం, తప్పనిసరిగా ఒక ప్రజా ఉద్యమానికి స్వీకారం చేద్దామని చెప్పని తెలియజేస్తూ మరొకసారి కలెక్టర్ గారికి, అక్కడున్న అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి భేషజాలకు పోకండి. అధికారం ఇవాళ ఉంటుంది, ఒక్కడు పోతుంది. కానీ మీరు కనుక అధికారులు రాజ్యాంగాన్ని హననం చేసేటువంటి రీతిలో కనుక వ్యవహరిస్తే మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పని విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా హైకోర్టు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చినట్టు ఒక ఆర్డర్స్ అన్నింటినీ కూడా యథాతథిగా అమలు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. మానవత్వం కాపాడబడాలా, దళితుల హక్కులు